గడిచిన వారంలో మనము దాదాపు 11 వచనాల వరకు చూసి ఉన్నాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఈరోజు 12 నుండి 16 వరకు ఉన్నది. లాస్ట్ చూస్తాము. ఏముంది 12వ వచనము చూసినప్పుడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఎంత చక్కని విషయం చూడండి పౌలు గారు. నిజంగానే, ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ లేకపోతే మనం ఏం చేయలేము, దేవుని ఎరగలేము. అందుకే కదా ఒక వాక్యం ఉంది, ప్రభువు చెప్తారు కదా, విశ్వాసమును పుట్టించేవాడును విశ్వాసముని ముట్టించేవాడును ఆయన, కొనసాగించేవాడు ఆయనే. విశ్వాసమును కర్త ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన మనకేమన్నా ఇస్తే అదే చెప్తున్నా. ఏం చెప్తుంటే, లోకంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి, మళ్ళా అనేక ఆత్మలు ఉన్నాయి, ఎన్ని దురాత్మలు ఉన్నాయి. అది ఏం చేస్తుంది? అందరినీ దేవుని బిడ్డలు ఏం చేయాలని చూస్తున్నది. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలు అందరూ ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తుందంటే వెంటాడి తిరుగుతూ ఉందంట. మనకు తెలుసు కదా, దురాత్మలు చాలా ఉన్నాయి కదా. చూస్తున్నాం కదా లోకంలో ఎలాంటి ఘోరమైన. చూడండి, లాస్ట్ టైం తమిళనాడు చూసినప్పుడు దాదాపు ఒక 60 మంది పైన చనిపోయారు. దేనికే? తాగుబోతూ ఆత్మను దూరి ఏం చేసింది? అందరినీ అన్యాయంగా విషసారాయం అనేది తాగి ఏమైనారో చనిపోయి. ఎవరు చేసి పడి ఇదంతా? దురాత్మ. అలాంటి ఒక తాగిపోతూ తిరిగిపోతూ అన్నీ ఏమది? అది ఒక ఆత్మనే. అయితే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మని, అయితే పరిశుద్ధాత్మని పొందుల ద్వారానే ఆత్మ దేవుని వల్ల మనకు ఏం చేసి పడేది? ఉచితంగా ఇచ్చారు. దానికి ఏం లేదు, ఏం ఖరీదు, ఉచితంగా. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని విశ్వసించి ఒప్పుకొని ఆయన ద్వారా తండ్రిని మనం ఒప్పుకొని ఎప్పుడైతే మనం జ్ఞానస్థానం పొందుకుంటామో ఆ దినం ఏం చేయబడింది? ఆత్మని మనకి అనుగ్రహింపుతారు. ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నామో దేవుని గురించి, దేవుని ప్రణాళిక గురించి, దేవుని యొక్క భూమి పైన ఉంచబడిన ప్రతి మానవ కోటికి ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన ప్లాన్ అంతా ఏం చేసుకున్నామో తెలుసుకోవడం జరుగుతుంది. రక్షణ పొందుకోవడం జరుగుతుంది. రక్షణ మార్గాన్ని, ఆ జీవ మార్గాన్ని మనం ఏం చేయగలుగుతుంది? తెలుసుకోవడానికి ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలి. అదే చెప్తున్నాడు. ఏం పక్క చెప్తాడు చూడ, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై. ఏమంట? దేవుని వలన తెలుసు అది ఏమంతా ఈ భూమి మీద ఆయన చిత్తం ఉందో, ఆయన ఉద్దేశం ఉందో, ఆయన ఏం చేయపోతాడు, ఏ కాలంలో చేయపోతాడు, ఎప్పుడు చేయపోతాడు, అన్నీ ఎక్కడ ఉంది? ఆత్మ వచ్చి మనకి బోధిస్తుంది. అదే కదా, మనము లౌకిక ఆత్మను గాక అంటే ఏమర్థమో, లోక ప్రకారం ఆత్మ పొందుకొని ఏం చేస్తాం? దేవుని జ్ఞానాన్ని ఎరగలేము. దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అందుకే చెప్తున్నాడు. అప్పుడే మనం ఎంత గొప్ప కృప చూడు మనకి. ఆయనని ఎరగాలా, ఆయన్ని ఆరాధించాలా, ఆయన పిల్లలుగా జీవించాలంటే మనకి మన వల్ల లేదు, మన ఆత్మ కాదు అది. దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొందితేనే అవి దేవుని గురించిన మనకు జ్ఞానం ఏం చేస్తుంది? రోజు వాక్యం ధ్యానించే మూలంగా బోధిస్తూ ఉంటుంది. అప్పుడే మనం ఏం చేయగలుగుతామో గ్రహించగలుగుతాం. అందుకే ఆత్మ తానే మిమ్మల్ని గురించి ఏం చేస్తుందంట? ఇప్పుడు దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటుందంట. ఆత్మ తానే మనకు ఇవ్వబడిన ఆత్మ ఎప్పుడు దేవుని ఏం చేస్తుంది? మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. నాకు ఏం కావాలా? ఈ శరీరం ఉన్న ఈ దేవుని ఆత్మ ఏం కావాలా? ఎందుకంటే ఈ శరీరం ఒక బాధపడినప్పుడంతా ఎవరు బాధపడతారు? ఆత్మ బాధపడుతుంది. అందుకే అంటారు ఆత్మని దుఃఖపరచకూడదు. ఎందుకు దుఃఖపరచకూడదు? మీరు ఎంత దుఃఖపరిస్తే, ఏమైనా మీరు పట్టు చేస్తే, ఏమైనా పొరపాటు చేస్తే, ఏమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే అది వెంటనే ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. అప్పుడు ఎప్పుడు దాన్ని ఏం చేయాలా? సంతోషపరచాలని ఎవరు వచ్చిన మనం నేర్పాలి? దేవుని వాక్యంనే. అప్పుడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటేనే అవుతుంది. చూడండి, యెషయా గ్రంథం 61:1 చూసినప్పుడు, యెషయా గ్రంథము 61:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూసారా? దీనులకు సువర్తమానముని ప్రకటించుటకు ఆయనకి ఏం చేశారంట?
యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకించి పంపారు. పో, చాలా లోకంలో నేను నేర్చుకున్న ప్రియులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు? ఏమీ లేనివారు, ఏ జ్ఞానము లేనివారు. ఈ లోకంలో కూడా వాడు వెలివేయబడిన వారు. ఎవరు వచ్చిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళ నాడు అపోస్తులు పామరులు ఎలా వచ్చారో, ఏమి లోకంలో గౌరవ మర్యాద ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళు వస్తున్నారు చేపలు పట్టువారంటే మార్గం వదులుతారా? అలాంటి కంపు కొట్టే వాళ్ళని ఏం చేశారు ప్రభువు? అలాంటి వారమే ఇప్పుడు వచ్చిన ప్రభువులందు వచ్చిన ప్రతి పరిశుద్ధుడు, ప్రతి సేవకులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంతా? అందరి వల్ల వెలివేయబడిన వారు, తోసివేయబడిన వారే, అలాంటి వారే. అది చెప్తున్నారు ఇక్కడ. అలాంటి వారికి ఏం చేయాలని ఇచ్చారు, పంపించారంటే ఆయన అభిషేకించి. అప్పుడు వచ్చి మనల్ని అభిషేకించకపోతే మన పరిస్థితి ఏమి? మనం వారి లౌకిక ఆత్మని కలిగి ఉంటాం. అందుకే చూడండి, యోహాను సువార్త 3:34 చూసినప్పుడు కూడా యోహాను సువార్త 3:34 ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అంతే. ఆ ఆత్మ వచ్చి ఏం చేస్తుందంట? మనకి ఏం నేర్పుతుందంట? దేవుని మాటలే పలుకుతాయంట. ఇంకొకటి ఏం చెప్పారు ఫస్ట్ లో? ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అదిదా ఆయన ఎవరు పంపి ఆయన పరిశుద్ధాత్మ ముద్ర చెప్పు మాట మనం ఏం చేయాలా? అంగీకరించాలా. అప్పుడు అంగీకరించకపోతే అంగీకరించి ఏం చేయాలా? ఇప్పుడు చాలా మంది లోకంలో ఏమనుకుంటారు, ఇక దేవుడు లేని వారు, దేవుడు ఎరగని వారు ఏం చెప్తారు? ఇవంతా అదే కలిగిందంటారు. సూర్యుడు అదే కలిగిందంటారు, చంద్రుడు అదే కలిగిందంటారు, కాలాలు జరిగిపోతాయంటారు. అయితే జ్ఞానం ఉండేవారు ఏం చేస్తారా? ఇది ఎలా జరిగిపోతుంది, ఇది అలాగే కాలాలు గడిచిపోతాయి, ఇది ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు, దీనికి వెనక ఉంది, జరిపిస్తున్నారు. అదే నిజము, అదే చెప్తున్నాడు. చూడండి, అప్పుడు ఆయన ఉన్నాడని ఆయన అంగీకరించి ఏం చేయాలంట? ముద్ర వేయాలంట. వేసి ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అంతే. ఆయన పంపిన వాడు దేవుని మాటలే పలుకు. వేరేది దేవుని పరిశుద్ధాత్మ మేము దేని గురించి బోధించు, ఒక్క దేవుని గురించే బోధిస్తాడు. అందుకే మనకు ఆత్మ కావాలి. దాన్ని ఏం చేయకూడదు, మనము జాగ్రత్త కాపాడుకోవాలి. 2 పేతురు 1:21 చూసినప్పుడు కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21 2 Peter 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అదిదా పరిశుద్ధాత్మ దేనికి ఎలా కలిగింది? అది ఏం చెప్తున్నారు? ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అదిదా దేవుని మూలము. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఏం చేయబడ్డారు? మనకు పలికిన వాకంతా దాని వల్ల పలికారు. మనకి ఏదో సొంత జ్ఞానం కలిగి, సొంత బుద్ధి కలిగి పలకలా, అలా పలికేది. అందుకే చెప్తారు, మీరు ఇది ఎలాంటి ఆత్మ పరిశోధించేస్తారు. మన కింద చూస్తాం అలాంటి విషయాన్ని. అంటే చూడండి, అప్పుడు దేవుని వల్ల పంపబడిన ఆత్మను పొంది ఉన్నామంటే దేవుడిని ఏం చేయబడాలంట? ముద్ర వేసి నన్ను విశ్వసించాలంట. ముద్ర వేసి ఉన్నాడంట. ముద్ర వేయాలి. అవును తండ్రి, నువ్వు ఉన్నావు, నీవే యేసు ప్రభువును పంపావు అని విశ్వసించాలి. అది విశ్వాసింప చేస్తుంది. మన దాని అనుమానం లేదు కదా. తర్వాత చూసినప్పుడు 13వ వచనం ఏం చెప్తుంది? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూడండి ఎంత గొప్ప వాక్యం. చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఈరోజు ఏమైపోయింది లోకమంతా? లోకం ఒకటి మనము ఇది ఆలోచిస్తాం.
మనిషి పుట్టినాం కదా, పుట్టినప్పటి నుంచి ఎవరు మాటల్ని మనము డైరెక్ట్గా దేవుని మాకు వినడం అవుతుందా? శిశువు మనకేం తెలియదు, కానీ ఎవరిదో వచ్చి మనకి కాపాడేది దేవుడే. ఆయన కృపద ఉంటుంది. అక్కడ చూస్తాం కదా, ప్రభుని నిత్యం కాపాడేది ఎవరిదా? దేవుడిని, ఆత్మ దేవుడు వచ్చి కాపాడుతున్నాడు. బోధించేది ఎవరిదా? ఆయనకి దేవుడే. అయితే ఒక వయసు వచ్చే వరకు, ఇప్పుడు మేము చాలామంది హిందువుల నుండి వచ్చాము. హిందువు నుండి వచ్చిన వాళ్ళు హిందువులు ఏం చెప్తారు? మొదటగా పుట్టినప్పటి నుంచి కొంచెం పలికి వచ్చినప్పటి నుంచి అమ్మ అమ్మ అమ్మనే పలికిస్తాను అనుకోండి, అమ్మ నాయన పలికిస్తే కొంచెం వచ్చిన తర్వాత అమ్మనే దేవత అని చెప్పేస్తారు. అది పోవడానికి ఎన్నేళ్ళు పడాలా? తర్వాత తండ్రి మాట వింటాడు. తర్వాత చూసినప్పుడు మూడవదిగా ఉపాధ్యాయులు ఏమంటారు? టీచర్స్ మాట వింటారు. టీచర్స్ మాట తర్వాత ఫ్రెండ్స్, అక్కడే ఫ్రెండ్స్ మాట వింటారు. తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు కొందరు, ఆ మాట వింటారు. తర్వాత ఏం చేస్తారు? కొంతకాలం తర్వాత వచ్చినప్పుడు వయసు 20 వాటి వచ్చినప్పుడు 15 నుండి ఆలోచన వస్తుంది. అప్పుడు కానీ దేవుడిని వాక్యం వస్తే ఫస్ట్ వింటాడు. విన్నప్పుడు ఎంత అంతవరకు వాడు మాట విన్న మాట అంతా ఎవరు? తర్వాత వాళ్ళు భార్య కావచ్చు, తర్వాత వాళ్ళ పిల్లలు కావచ్చు, అనేకల మాట కావచ్చు. ఆయన అన్ని మాట ఎక్కడి నుంచి వచ్చిన మాట? అన్ని ఎక్కడి నుంచి కలిగిన మాట? లోకం మాట. అది చెప్పాలంటే మట్టి మాట. అది మట్టి నుండి కలిగిన వారు మన మాట ఏం మాట? అది దానికి జీవం ఉన్నదా? జీవం లేని మాట. అయితే పరలోకంలో వచ్చిన మాట ఏం మాట? ఎక్కడి నుంచి మాట? అందుకే చెప్తున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. అంటే మనుషుడు నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడు? బిజినెస్ మైండ్ అంటారు, బిజినెస్ నేక్ అంటారు, బిజినెస్ టెక్ అంటారు. ఏమే? ఒక్కరు మోసం చేసేది, మాయపరిచేది, నమ్మించి మోసం చేసేది. ఎన్ని మంది మోసపోతున్నాం? ఇదంతా ఎక్కడ మాట? ఇవంతా అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో మనం ఇంతవరకు విన్న మాట అంతా మట్టి నుండి వచ్చే మాట, అది మనిషి స్వభావమైన మాట. అయితే ఎప్పుడైతే నీకు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాట్లాడుతూ వీటిని కూర్చొని మేము బోధించున్నాము. ఆత్మ వచ్చి మనం నేర్పకపోతే ఏం చేయలేము. వీటిని ఆత్మీయమైన విషయాన్ని ఎరగలేము, మనం విశ్వాసించలేము. ఆయనే విశ్వాసం పుట్టించేవాడు. పోనీ తండ్రి ఆకర్షణ చేయాలి, ఎక్కడ నా ఎద్దుకు ఏమి రాడని ప్రభు చెప్తాడు. మళ్ళీ రీచుకుపోయింది ఆ ప్రేమకు ఎవరు? దేవుడే ప్రేమిస్తున్నాడు. అయితే మనకు తెలీదు. అప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం కదా. అది చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. అది ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మమైన సంగతులు. అది అందుకే ఫస్ట్ అప్పుడు చూడండి, ఎన్ని మాటలు వింటాం, ఎన్ని మాట మోసపోతాం. అయితే ఆ మాట అంతా ఒట్టి మాటలే. అయితే ఈ యేసు ప్రభు వచ్చి మనకి ఇచ్చిన మాట ఎలాంటి మాట? జీవపు మాట. అది ఎలాంటి మాట? సత్యపు మాట. అది ఎలాంటి మాట? అది మార్గమైన మాట. మనకి ఏ మార్గం లేని ఉన్నాం, మనం ఒక మార్గాన్ని చూపిన మాట. అది మనలో కార్యసిద్ధి కలగజేసే మాట, మనల్ని ఆయన ప్రియునిగా చేసుకునే మాట. అవి ఆ మాట ఆయన దేవుడు ఏం చెప్పండి, తన కుమారునిగా చేసుకునే మాట. అది ఆ మాట విశ్వసించకపోతే మనకు పిల్లలుగా అవను, దేవుని పిల్లలుగా అవ్వము, యేసుప్రభు ప్రియుడుగా శిష్యుడుగా అవ్వము, యేసుప్రభుకు స్నేహితుడిగా అవ్వము. తర్వాత ఆ మాట కాకపోతే మనం దేవుని దగ్గర చేరుకోము. అప్పుడు ఎంత గొప్ప మాట చూసారా? ఈ భూమిలో అనేక కోటి మంది జనాలు ఉన్నారు, అందరికీ వెళ్ళలే ఈ మాట. మనకేం చేసిందే? ఈ మట్టిలో నుండి మాట వినియే వాళ్ళు గొప్పపడతారు. ఈ మట్టి నుండి వచ్చిన మాట, అన్ని గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చి మాట? ఎప్పుడైనా ఆలోచించారా? లోకం నుండి జనం ఆలోచిస్తే ఒక చాలు. ఈ గ్రంథానికి ఒకటే పరిశుద్ధ గ్రంథం ఉంది, ఏ గ్రంథానికి లేదు కదా. ఎప్పుడైనా ఏ గ్రంథంలో రాయపడిందా? ఈ ఒక్క గ్రంథం మాట ఉంది. అదే ఆలోచించి పరిశుద్ధ గ్రంథం అని ఉంది. అప్పుడు ఎక్కడి నుంచి మాట? అయితే పరలోకం నుండి వచ్చిన మాట. అది ఆ మాట మనకి ఇచ్చారు. ప్రియమైన సగోదరు, మనం గ్రహించాలి ఈ మాటని. అందుకే చెప్తా చూడండి, అప్పుడు మనము ఎప్పుడైతే దేవుణ్ణి వాక్కుని విని విశ్వసించి అప్పుడే అతనికి అది అర్థమవుతుంది. ఆ దేవుని ఆత్మ పొంది, దేవుని యొక్క ఆత్మతో నింపబడి, ఇంతకాలం మనం విన్న మాట లోకంలో ఉండి ఒక న్యాయం లేని మాట, నీతి లేని మాట, స్వార్థికమైన మాట, సత్యం లేని మాట, ఇవన్నీ కూడా మట్టివైన మాట. ఏనండి మాట? మా మనుషులు మాట్లాడే మాట మట్టి స్వభావం కలిసి ఏమిదారా? జన్మ స్వభావం, ప్రాచీన స్వభావం అంటుంది. అది ఎలాంటి స్వభావం? అది
మట్టి నుండి వచ్చిన వాడిని మట్టినే మాట్లాడు, ఏం మాట్లాడతాడు? అలాంటి మాట ఎప్పుడైతే ఒకడు దేవుణ్ణి విశ్వాసం ఉంచి ఆయన పంపిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతాడో అప్పుడు అతను రక్షణ పొందుతాడు. రక్షణ పొంది అప్పుడు దేవుని ఆత్మని ఇచ్చి దేవుని ఆత్మ ద్వారా అన్నీ కూడా ఆ పరిపూర్ణమైన మార్గాన్ని గ్రహించగలుగుతాడు. లేకపోతే ఏం చేయలేడు, గ్రహించవుతుందో. తర్వాత ఇదిదా దేవుని మాట అని అప్పుడు ఏం చేస్తాడు, రుజువుపరుస్తాడు. అప్పుడు గ్రహించి ఒప్పుకొని తీర్మానించి జీవిస్తాడు. జీవించిన తర్వాత వాడిని ఏం చేస్తాడు, రుజువుపరిచి బోధిస్తాడు. అప్పుడే అది ఈ మాట గురించే పౌలు గారు చక్కగా చెప్తారు. మేము ఏం చేసాము, వీటిని గురించే మేము మాట్లాడుతున్నాము. అప్పుడు చూడండి ఎంత గొప్ప మాట చూడండి. అది ఈ మాటని మనకి పంపారు దేవుడు, సాధారణమైన మాట కాదు. ఎవరు ఈ రోజుల్లో ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ మాట ఎంత గొప్ప ప్రసంగం అయిపోతాయి. అలాంటి సర్వాన్ని విశ్వాన్ని కలిగించిన దేవుని మాటలు అవి. ఎంతో గొప్ప మాట ఇది. ఎప్పుడైనా గ్రహించమ్మా, మన లైఫ్లో ఊహించగలుగుతామా ఈ మాట మనకు వచ్చింది అని? మనం మర్చిపోకూడదు ప్రియమైన సగోసగ. చూడండి రోమా 8:5 చూసినప్పుడు, రోమా పత్రిక 8:5 రోమన్స్ 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. అంతే అండి. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. ఇప్పుడు ఒక 20 వయసు వరకు ఏమి తెలీదు, అది ఎక్కడ మాటనే తెలీదు. మాకు తెలిసిందంతా మట్టిలో వచ్చిన మనిషి మాటలు గొప్ప మాట. మా అమ్మ మాట, మా తండ్రి మాట, మా ఉపాధ్యాయులు నేర్పించినారు టీచర్స్ మాట గొప్ప మాట, అదే మోటివేషన్. అయితే ఎప్పుడైతే దేవుని మాట వచ్చినాక తెలిసింది, ఓహో ఇదంతా వీళ్ళ అవసరానికి వీళ్ళకి తెలిసింది మాట్లాడినారని. అయితే ఆ మార్గంలో అంతా ఏం లేదు, ఆ మాటలంతా పరిపూర్ణత లేదు, జీవం లేదు, అది జీవాన్ని నడిపదు. అయితే ఇక్కడ మనం కాపాడుతుంది, పోషించగలుగుతాయి, కానీ ఏం చేయదు, అది మరణాన్ని నుండి విడిపించదు. అది ఈ మాట ఎలాంటి మాట అంట, ఏమంట, ఆ శరీరానుసార్లు శరీర విషయం మీద మనసు ఉంచురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసు, ఆత్మ విషయమే మనసు ఉంచేది ప్రభు వచ్చి నేర్పించిన మాట ఇది. అందువరకు ఈ మాట లోకములు ఎన్ని మాటలు వచ్చినా అన్ని మాటలకి మరణాన్ని జయించి ఓడించే మాట లేవు. అది ఏ రోజు ఒక రోజు మరణం చెందాలి. అయితే ఈ మాట ద్వారా నాకు జీవానికి నడిపించే మాట ఇచ్చినారండి ప్రియమైన సహోదరులు. చూడండి 1 పేతురు 1:12, 1 Peter 1:12. 1 పేతురు రాసిన పత్రిక 1:12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. చూసారా ఏం చెప్పారు ఇక్కడ, పరలోకము నుండి పంపబడిన, పరలోకము నుండి పంపబడిన మాట పరిశుద్ధాత్మ వలన. అదిదా చాలు, పరలోకము నుండి పరిశుద్ధ ఆత్మ ద్వారా పంపబడిన ఈ మాట ఎంతో గొప్పగా ఈ సేవకుడు ఈ పేతురు రాశారు. చూసారా, ఆయన గ్రహించగలిగాడు నేను ఎక్కడ ఉన్నాను, నా స్థితి ఏమి, నా బ్రతుకేమి. అయితే ఈ బ్రతుకును మార్చగలిగిన ఒక మాట నా కొరకు పంపారు దేవుడు అని ఏం చేశారు, ఆయన విశ్వసించాడు, ఒప్పుకున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు చెప్తాడు ఏమంట, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. అంతే ఈ సువార్త పంపించారే, ఎంత గొప్ప మాట అండి. పరలోకం నుండి ఎదుర్కొని వచ్చింది మనకు వచ్చిందండి. ఎంత గొప్ప వాళ్ళు మనము, అల్పులమైన మనకు ఇంత గొప్ప ధన్యత కల్పించారు తండ్రి. అయితే మనం ఎన్నోసార్లు ఆ మాటని పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. అదే అలాగే ఈ సంఘంలో జరిగింది అక్కడ. అందుకే ఆయన గుర్తు చేస్తున్నాడు, మీరు ఎలాంటి పని చేశారు, అంత గొప్ప మాట మీకు పంపబడిన మాటని మీరు ఎలా మరిచారు, ఎలా విడిచారు. ఆ సంఘము అలా 4 దిక్కులుగా చెదరిపోయి అంత ఇదిగా ఉంది, ఘోర పరిస్థితిలో. అదే అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి 2 పేతురు 1:16 కూడా, 2 పేతురు 1:16. 2 Peter 1:16.
ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని. చూడండి, చమత్కారముగా కలిగిన మాటలు, అలాంటి ఏమన్నా మాయ మాట కాదు ఇవి. ఇవేదో లోకములో చేసి మాట్లాడే మాట కాదు ఇవి. ఎవరైనా ఒక మాట కరెక్ట్గా పలుకుతారా? ఏమంటారా? ఏమన్నా అక్కడ పడిపోయినారు అంటే అక్కడ పోయే కొద్దిగా ఏమైపోయినారు అనిపిస్తుంది. ఒక ఆయన పడిపోయినారు, కొంచెము గాయం గీరుకునిందంటే ఇంకా కొంచెం ఆయన కాళ్ళు చాలా కాయపడిపోయినాయి, ఇంకా కొంచెం అటు పోతే అయ్యో కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎట్లా మారిపోతాయి మాటలో? మారి 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 వెళ్ళిపోయి లాస్ట్కి ఏదేదో అయిపోతాయి మార్చుకుంటా. అదే అలాంటి మాట కాదు ఇవి. అది చమత్కారంగా కల్పించిన మాటలు కావు అవి, కథలు కాదు అవి. ఎంత చూడు, పరలోకం నుండి దేవుడి చేయబోయే కార్యాలు అవి. ఇప్పుడు ఇంకా ఉండే వెనకాల ఇప్పుడు జరిగిపోయింది, కొన్ని జరుగుతూ ఉంది, ఇంకా జరగబోయే కార్యాలు. అది అన్ని యథార్థమైనవి, సత్యమైనవి, న్యాయమైనవి, నీతి గలవి. ఆ మాట మనకు పంపారండి. అందుకు చెప్తున్నారు, మళ్ళీ చదవండి ఆ మాటని. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని. అలా మేమేమో మాయముగా ఏమో కల్పించుకొని కల్పన కథలు కావి ఇవి. చాలా చోట్ల అంటే జరుగుతాయి, అట్లాంటి కావి ఇవి. ఇవి దేవుణ్ణి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఏర్పరచుకున్న ప్రియునికి పరిశుద్ధులకి పంపబడిన సత్య జీవ మాటలు. 1 యోహాను 2:20, 1 జాన్ 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అదిదా ఆ మాట ఆయన పంపారు. చూసారా ఏం పంపారంట? అయితే మీరు పరిశుద్ధుని వలన ఎవరి వలన? ఆ దేవదేవుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తమును ఎరుగుదురు. ఆయన ఎరిగే ఆశీర్వాదం ఇచ్చాడు, మనం అభిషేకించాడు. ఆయన పరిశుద్ధిని అభిషేకం ఇచ్చారు మనకి. యేసుప్రభుకి ఎలా ఇచ్చారో అతని మనం కూడా పిల్లలుగా చేర్చబడాం కాబట్టి దేవుని పిల్లలు మనకు ఇచ్చారు. మనం విశ్వసించాం కాబట్టి, ఒప్పుకున్నాం కాబట్టి మనకి ఇచ్చారు. అయితే మనం కడవరకు కాపాడుకుంటున్నామా? వాళ్ళు కాపాడారు. అందుకే చెప్తున్నా చూడండి, ఇది అందుకే మనుషు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అందుకే మనకు బోధించారు ఆత్మ. అందుకే అపోస్తులు అంటారు ఒక మాట, ఎప్పుడు అది డైలాగ్ అంటారు, ఒక షూటబుల్ రన్నింగ్ వర్డ్స్ మరి. ఇవి ఏమి మేము విన్నామో, ఏమి చూచినామో, ఏమి తాకితిమో, ఏం మేము నిదానించి తేరి చూచితిమో, వాటిని మేము విన్న వాటిని కన్న వాటిని గురించి మేము చెప్పక మానక ఇందుమంటారు ఆయన. అంటే ఎంత గొప్ప చూడాలి. ఏమి విన్నారో, ఏమి చూశారో, ఏమి వాటినే మాట్లాడుతున్నారు. ఎందుకో ఏది కల్పన కథ కాదని. ఎందుకు అంత వివరం చెప్పాలి వాళ్ళు? ఇది మీరు అనుకున్నట్టు ఎవరు రాసిన కథ కాదప్ప, జరిగిన సత్యము యథార్థదని చూపుతారు ఆయన కదా. తర్వాత 14 వచ్చిన ఏముంది? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. ఎంత బాగుంది చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకని అంగీకరింపడు? ప్రకృతి సంబంధమైన మనిషి, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అదిదా లోక ఉన్న మనుషులు దేవుణ్ణి, ఆయన ఒక కుమారుని యేసుని ఎరగని వారు దేవుని మాటలను అర్థం చేసుకునేది, గ్రహించుకునేది వీలు కాదు. ఎందుకన్నప్పుడు వాళ్ళు లోక మనుషులు లోక బోధన్ని, లోకంలో ఉండే బోధకుల మీద విశ్వాసం ఉంచారు.
విశ్వాసం ఉంచి జీవించే వాళ్ళు ఎలాంటి వాళ్ళ లోకంలో ఒక సిద్ధాంతం ఉంది కదా, లోక సైన్స్ అంటారు, వాళ్ళ కంటికి కనపడేదే కావాలంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలా. అందుకే వాళ్ళు చూడండి, మా దేవతని అన్ని ఎత్తి పెట్టుకొని విగ్రహంగా పెట్టి ఆరాధిస్తారు. అయితే మనకేం లేదు, ఒకటి ఏం చేసుకోకూడదు, విగ్రహం లేదు, ఆత్మ విషయమై మనది ఉంది, వాళ్ళది శరీర విషయం ఉంది, ఏదైనా కనపడాలా, కంటికి కనపడితే వాళ్ళకి ఏమంట, అదే వాళ్ళకి ఆ విశ్వాసంలో ఉన్నారు. ఏమంటే లౌకిక ఆత్మను కలిగి ఉన్నారు. అప్పుడు ఆత్మ కలిగిన వాళ్ళకి దేవుని విషయం ఏం చేయదు, ఏం చేయలేము. వాళ్ళు చూడండి, ఆ బోధన అంతా కూడా ఎలాంటిది, ఆ బోధన అది నీతి న్యాయము అదంతా లేనివి, అది స్వార్థమైనవి, అవంతా కూడా దేవునికి వ్యతిరేకమైనది. దేవుని మాట ఎలాంటిది, నీతి న్యాయం కలిగినవి. ఇది ఏమంటారు, పొద్దునలం అంటారు, అందరికీ రక్షణ కలిగేది. దేవుడు అనుకునేది అందరూ రక్షణ పొందాలంటారు. అదిదా అలాంటి దేవుని విషయం అంతా పవిత్రమైనది, అది నీతి న్యాయమైనది, అవంతా రక్షణ కలిగేది. దాని వల్ల ఆ మాట వల్ల వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఇవంతా వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. దేవుడు అంటే, ఆ వాక్యం అంటే విశ్వాసం లేదు కాబట్టి, ఆయన గురించి ప్రణాళిక వాళ్ళకి లేదు కాబట్టి, ఆ ఆత్మ కూడా వేరే ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంతా కూడా ఎలా ఉంటుంది, ఇదే గిరగింపేదానికి అవ్వదు. గిరిగించాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండకూడదు, తగ్గింపు ఉండాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం ఉండాలా, దేవుని కృప ఉండాలా, దేవుని దయ ఉండాలా. అది దాకా చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి ఇక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 8:43 చూస్తే కూడా, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. వాళ్ళు ఏం చేయరు. చాలా మంది కూడా ఈ రోజు కూడా చర్చికి వస్తారు, ఉంటారు, ఏదో ఉంటారు, పోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, వాక్యం ఏం చేయాలి, ఎక్కువ వినటి వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం. అప్పుడు వినకపోతే ఎలా కలుగుతుంది, విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినాలి కదా, దేవుని వాక్యం కదా, అది విశ్వాసం ఉండాలి కదా. ఇది మన కొరకు ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని తెలుసు, పరలోకము నుండి దేవుని కుమారుడు వచ్చి మన కొరకు మాట్లాడించిన వాక్యం మనకు తెలుసు. మనకు ఆ విశ్వాసం ఇచ్చారు, ఆ ఆత్మ ఇచ్చారు, అప్పుడు అది కలిగి ఉంటే కదా. లేకపోతే ఇది ఎలా ఏదైతే దీనికి ఎలా ఏమంట, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు ఉన్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు నా బోధ విననేరకుండుటే కదా. వినకుండా ఉంటే ఏమైపోతాడు విశ్వాసి? అప్పుడు డైలీ ధ్యానించకపోతే ఏమైపోతాడు? ఆటోమేటిక్గా ఏమైపోతుంది అన్నీ. చూడండి 47 కూడా, అక్కడ 8 యోహాను సువార్త 47 వచనము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అదిదా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటని వినును, మీరు సంబంధి కాదు కనుక మీరు ఏం చేస్తున్నారు, వినకుండా ఉన్నారు. అది చెప్తున్నారు. అప్పుడు వినేవాడు, విశ్వసించేవాడు, ఒప్పుకునేవాడు, అంగీకరించేవాడు, ఆ ప్రకారం జీవించేవాడు ఎవరంట, దేవుని సంబంధి అంటున్నాడా. ఎంత బాగా చెప్తుంది చూడు, ఏమంట, దేవుని సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే, మీరు దేవుని సంబంధి కాదు కనుకనే మీరు వినరని చెప్పాను. అంతే, ప్రభు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మీ దేవుని సంబంధి కాబట్టి మీరు మాట వినంటారు. అందుకే ప్రభు చెప్తారు చేసేటప్పుడు, ఒకటి నా మాటనా వినండి, లేదా నీ చేసి క్రియనా చూడండి అంటారు. రెండును వాళ్ళు అంగీకరింపరు. పోనీ ప్రవక్త రాసిన ప్రవచనాన్ని చూసి అది నేను అంగీకరింపరు. ఆయన చేసేదంతా ఏ ప్రకారం చేస్తున్నాడు, అక్కడ ప్రవచనం ఏం చెప్పబడిందో అది నెరవేరుస్తున్నారు. చెప్పింది కదా, మీ రాజు గాడిద మీద గాడిద పిల్లల మీద ఎక్కువ వచ్చిన వాక్యం ఉంది. వాళ్ళు ధ్యానించారు ఎంతో కాలంగా, ఎక్కిపోతున్నాడు. ఆయన ఏం చేయలేకపోయినారు, గ్రహించలేకపోతున్నాడు. అప్పుడు చూడండి ఎంత తప్పు కదా. ఒకటి ప్రవచనాల ఆదిలో చెప్పబడిన వాక్యం ఉంది, దేవుని వర్ణ తర్వాత యేసుప్రభు వచ్చి దేవుడు ఇచ్చిన మాటను చెప్తున్నాడు. రెండవది, మూడవది యేసుప్రభు చేసే క్రియలు ఉన్నాయి. ప్రవచనం నెరవేర్చి చేస్తున్నాడు, అది నమ్మడం. అప్పుడు ఏది నమ్మకపోతే ఎట్లండి? ఇప్పుడు ఇంతకు మించి ఏం కావాలి సాక్ష్యము? అదిదా మనం గ్రహించాలి. మన దగ్గర కూడా ఎన్నో విషయాలు పంపి మనకి ఇదంతా పాఠంగా ఇచ్చారు. ఇదంతా మనకు ఒక సిగ్నల్, ఒక శిఖనంగా ఇచ్చి ఉన్నారు.
మనకు కూడా అదే. ఇన్ని చూశారు, మీరు ధ్యానించారు, మీరు చూశారు, ఇప్పుడు అన్ని జరిగిస్తున్నారు కదా, ఎట్లా అని మనం కూడా అడగవచ్చు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. యాకోబు 3:14-15, జేమ్స్ 3:14-15. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎంత బాగా చెప్పేసి చూడు. మీరు ఏమైనా గొప్ప విషయాన్ని ఏదో ఒకటి మంచిది పెట్టుకోండి, దాని గురించి ఏం చేయవద్దు. అది దేవునికి వ్యతిరేకమైనది. పగ పెట్టకూడదు. పగ ఎవరు ఏం చెప్పాడు దేవుడు? అది నాకు నేను చూసుకోండి, మీకు పగ తెచ్చడం నా వంతు. మీరేం చేయకూడదు, వాటిని పగ పెట్టుకోకూడదు. ఎంత బాగా చెప్పింది చూడండి. 15 వచ్చిన ఏం చెప్పింది? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. ఇది లోకంలో ఉండే గుణాలు దేవుని బిడ్డగా ఎదిగి వస్తుండే మనలో ఈ మచ్చరము, ఈ విరోధము, ఈ వైరము, ఈ పగ, కలగము ఇవంతా ఉంటే అతిశయపడవద్దు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కావు, ఇది పైనుండి వచ్చినవి కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమునై అయినది దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. చూసారా? ఏది ఆ విరోధంగా చెప్పబడిన కొన్ని ఉన్నాయి. ఇది భూ సంబంధమైనవి, ఇక్కడ ఉండేటివి. అది పర సంబంధమైనవి కావు, అది చెప్తున్నాడు ఆయన. అయితే పర సంబంధమైనవి నువ్వు ఇచ్చినా చూడు, దేవుడి వాక్కు అదిత మనం ఎప్పుడు గుర్తుపెరగాల. చూడండి, రోమా 5:7-8 వచనాలు. రోమన్స్ 5:7-8, రోమ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎంత గొప్ప విషయం చూసారా? క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడు? చనిపోయి. ఎందుకో? ఆ వాక్కు నెరవేర్పు నిమిత్తం, వాక్కు నిమిత్తం వచ్చి ఆయన మన కొరకు, మన రక్షణ పొందుట కొరకు ఆయన బలి అయినాడు. ఎంత గొప్ప విషయం చూసారా? అందుకే ఏం చేయకూడదు మనము, ఇది గ్రహించే దానికి దేవుని వరం కావాలా. లౌకిక విషయాన్ని కలిగి ఉన్నామంటే మనకి ఇవ్వడు. లౌకిక విషయాన్ని ఏం చేయాలా? ద్వేషింపాలి. యేసు ప్రభువుని గురించి ఉంది కదా 1:9. ఎప్పుడు ఏముంది? అతను నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించను. అదిదా కావాలా. ఆ గుణం ఉంటేనే మనం దుర్నీతిలో వచ్చాం, దుర్నీతిలో పుట్టి పెరిగాం. అయితే ఎప్పుడైతే అద్దుకున్నామో అప్పుడు ఏం చేయబడాలి? అన్నిటినీ వదిలేలా. అదిదా దేవుని ఒక అనుగ్రహం. చూసారా? ఆ ప్రకృతి సంబంధం మనిషి దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపుడు. మనం అంగీకరించాం. అయితే ప్రకృతి సంబంధమైన ఉంటే వదిలేయాలా. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపతగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. అయితే లోకం ఉండే వాళ్ళకి గ్రహించడం లేదు. అయితే మనకైతే ఇచ్చారు ఈ ఒక ఆశీర్వాదము. 15వ వచనం ఏముంది? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. చూసారా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. అప్పుడు ఆత్మ సంబంధి అయిన వాడు అని ఏం చేశారు? ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు ఆత్మ సంబంధి అయిన అనే ఒక మాటకి ఆ ఒక అర్థం ఏమంటే, తండ్రినియో కుమారునియో ఎరిగి నిజమైన క్రైస్తవుడుగా పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క ప్రణాళికని పరిశీలనగా ఎరిగి, అయితే అంతే దేవుని ఈ భూమి మీద ఆదాములో నుండి పుట్టిన వారి మొదలుకొని ఈ లోకం అంతమయ్యే వారికి పుట్టబోయే అందరికి కూడా దేవుడు ఇవ్వబోయే ఆ రక్షణ, ఆ ప్రణాళిక ఆ ఎరిగి దేవుని గుణాతిశయములను ఎరిగి అర్థం చేసుకొని జీవించి ఆ ప్రకారం క్రీస్తుని వెంబడించేవాడే
ఎలాంటి వాడంట? ఆత్మ సంబంధమైన వాడు ఎన్ని ఉన్నాయి. తండ్రిని కుమారుని ఏం చేసి ఉండాలా? ఎరిగి ఉండాలా. తండ్రి గుణాదిశం ఏం చేసి ఉండాలా? కలిగి ఉండాలా. తండ్రి చేయబోయే ప్లాన్ అంతా ఏం చేసి ఉండాలా? ఎరిగి ఒప్పుకొని గ్రహించి అంగీకరించి జీవిస్తూ ఉండాలా. అందుకే చెప్తారు కదా ఏప్రిల్లో 6వ అధ్యాయంలో, రాబోయే లోకమును రుచి చూచి ఒకసారి వెలిగింపబడి అలాంటి వాడు ఈయన. ఆ తర్వాత ఆత్మఫలాలను ఆ ప్రేమ సమాధానం అనే విషయంలో ఏం చేసి ఉండాలా? పెరుగుతూ ఉండాలా. చూడండి ఒక గలతీ 5:22-23 చూసినప్పుడు, గలతీ 5:22-23, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా? 9 వచ్చింది కదా. ఆ గుణాలంతా కలిగిన వాడే ఆత్మ సంబంధి అయిన వాడంటే అదిదా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచింపును గాని. అప్పుడు ఆత్మ సంబంధి అంటే ఏమనుకో, అప్పుడు దేవుడు ఆత్మే ఉన్నాడు, ప్రభు ఆత్మే ఉన్నాడు, మనం కూడా అలాంటి వారమే, ఆత్మ సంబంధము. అప్పుడు దేవుని గుణాదేశంలో ఎరిగి వాళ్ళు ధరించిన వాడు. అందుకే పౌలు చెప్తారు, నేను యేసుక్రీస్తుని ఏం చేసి ఉన్నాను? కలిగి ధరించి ఉన్నాను అంటాడు. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టపకండి, బాధ పెట్టపకండి. నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకానికి నేను లోకానికి ఏం చేస్తున్నాము? సిలువ వేయబడి ఉన్నాం. అదిదా ఏం చెప్తున్నాడు? ఒక ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటి వివేచింపుడు కానీ అతడు ఎవరిని చేతనైనా వివేచింపబడాడంటే ఏం అర్థమా? ఇలాంటి వారిని, ఆ దేవుని ఇలాంటి గుణం కలిగిన వారిని ఏ ఒక్కరు కూడా లోకంలో ఉండే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వాళ్ళు ప్రకృతి సంబంధం దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, దేవుని కుమారుని ఎరగలేదు. దేవుణ్ణి ఏర్పరచుకున్న పరిస్థితిని ఎవరు ఎరుగుతారు? ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్లో గ్రంథం ఉంది, వేద గ్రంథాలు ఇచ్చారు, ప్రవక్తలు వచ్చారు, అనేక గ్రంథములు యేసు గురించి మాట్లాడారు. యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు? యేసు ప్రభుని గ్రహించలేకపోయారు. అయితే కొందరు మాత్రం ఏం చేశారు? అందుకే తన్ని అందరూ అంగీకరించారు, అందరికీ దేవుని పిల్లలు అవుటకు వాళ్ళు ఏం చెప్తున్నారు? మేమే మోషే ద్వారా వచ్చిన దేవుని పిల్లలు మేమని గర్వపడుతున్నారు. అయితే విషయాన్ని గ్రహింపలా. అనేక ప్రవక్తలు వచ్చినారు కదా, అలాంటి ఈయన ఒక ప్రవక్త అనుకున్నారా? అదే అనుకున్నారు. ఎందుకంటే అంతవరకు ఎవరు వచ్చారు? అనేక ప్రవక్తలు వచ్చారు, ఈయన ఒక ప్రవక్త అనుకున్నారు. అయితే అతను దేవుని కుమారుడు, ఆయనే సర్వును సృష్టించిన వాడు, ఇక్కడ మానవతాన్ని ఎత్తు వచ్చిన విషయం ఏం చేయలే, గ్రహించలేకపోయారు. అలాగే ఇక్కడ కూడా దేవుని సంబంధి అయిన మనిషి దేవుని చేయబోయే కార్యాలు, దేవుని ఇచ్చిన దేవుని గుణాదిశయములు కలిగి ఉండేవాడు. అందుకంటారు అక్కడ ఏమంటే 23 వచ్చిన ఏం చెప్పింది? అలా 23 వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అదిదా క్రీస్తు యేసు సంబంధులు అని ఏమర్థము? లోకానికి ఉన్న ప్రతి పాపానికి ఏం చేయబడాడు? ఆయన సిలువ వేయబడ్డాడు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటే మన చదివేది క్రీస్తు యేసు సంబంధులు ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూసారా ఎంత గొప్ప విషయం? చూసారా? అదిదా ఇలాంటి విషయాన్ని, ఇటు వాటిని, ఈ గుణాదిశయములు కలిగిన వాళ్ళని ఏ ఒక్కరు కూడా లోకంలో ఉండేవాళ్ళు వారిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దేవుణ్ణి ఎరగరు, దేవుని కుమారుని ఎరగరు, దేవుని ప్రణాళిక ఎరగరు, దేవుడు ఏర్పరచుకున్న ప్రియులని పరిశుద్ధుని ఎవరిని ఎరగరు. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వీళ్ళు ప్రయోజనం లేనివా అనిపిస్తుంది. ఎప్పుడంటే వీళ్ళు దేవుడు అనిపోతారు కదా, వాళ్ళకి ఒక బెర్రితనంగా అనిపిస్తుంది. అదే నేను చూసినప్పుడు కీర్తనలు 25:14 చూస్తే, దేవుని సంబంధి అయిన వాడు ఎట్టి దేవుడు చూడండి వాక్యం చూస్తాం. కీర్తనలు 25 అధ్యాయము 14 వచనము. కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఏమంట? యెహోవా మర్మం ఏమంట? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అంతే.
వేరు ఎవరికి ఆయన తెలపడు. ఆయన మర్మము తెలపడానికి ఒకే ఒక రీజన్ ఉండాల. ఏమంటే దేవుణ్ణి అందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తి కలిగి ఉండాల. అది దాకా వాళ్ళాడు. చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. దేవదేవుడు చేయబోయే కార్యక్రమాన్ని ఎరుగుట ఎవరు వశం అంటే దేవుణ్ణి ఎవరు భయభక్తి కలిగి ఉంటారో ఆయనకి ఇచ్చేస్తారంట. మళ్ళీ చదవండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన తన నిబంధనను, అదేమని అర్థమో, ప్లాన్, తీర్మానాలు అన్ని కూడా తెలియజేస్తారంట. సామెతలు 28:5. 28:5 సామెతలు 28:5 5వ వచనము. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. చూసారా ఎంత బాగుంది చూడండి. ఏమంటే దుష్టులు న్యాయం పెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. అదిదా అప్పుడు ఎంత గొప్ప చూడు. అప్పుడు దుష్టులుగా మనము ఏమైనా పొరపాటు ఉంటే వాళ్ళు ఏం చేయలేదు. దేవుని విషయాన్ని న్యాయం ఎట్టిదైనది గ్రహించరు. అప్పుడు ఏముండాల? దుష్టత్వాన్ని ఏం చేయాలా? చెడుదాన్ని ఏం చేయాలా? అన్నిటినీ వదిలివేయాలా, తీర్మానించి వాటిని తొలగించాలా, వాటిని మనలో నుండి అంతం చేయాలి. అప్పుడే దేవుని దయ దొరుకుతుంది. యోహాను 7:17. యోహాను సువార్త 7వ అధ్యాయము. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అదిదా ఎవడైనను ఏమనుంది? ఎవడైనను ఆయన చిత్తము చెప్పిన చేయ నిశ్చయించుకున్న ఎడల. అదిదా ఎప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఆయన చిత్తం మనం ఎరిగిన తర్వాత ఆయన చిత్తం చెప్పిన చేయడానికి ఏం చేయకోవాలా? నిశ్చయించుకుంటే అప్పుడు ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. వాళ్ళు ఎదుగుతాడంట. దేవుని చిత్తాన్ని చేయడానికి తీర్మానించిన తర్వాత ఇది ఎవరు బోధను పరిపూర్ణ గ్రహించే జ్ఞానం ఇస్తాడు దేవుడు అక్కడ. లేకపోతే ఏం లేదు, గ్రహించే జ్ఞానం ఇవ్వడు. ఆయన ఒప్పుకోవాలా. అవును తండ్రి, నన్ను పిలిచింది ఇందుకే, ఏర్పరచుకుందికే, భూమి పునాది వేయపడకపోయినా మనం చదువుతాం కదా. అదిదా అది మనం తీర్మానించుకుంటేనే. Hebrew 5:14. Hebrew 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అదిదా ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచింపవు కానీ అంటే వాడికే బలమైన ఆహారం. ఎప్పుడైతే తీర్మానించుకుంటావో, నిర్ణయించుకుంటావో, విశ్వసిస్తావో, భయభక్తి కలిగి ఉంటావో నీకే దేవుడిని గురి ఎదిగే బలమైన ఆహారం ఏం చేస్తారు? నీకు ఇస్తారు. అది చెప్తున్నాడు ఇక్కడ. బలమైన ఆహారం ఎవరికి తగిన? వయసు వచ్చిన వారికి, అంటే ఎదిగిన వారికి. మంచి ఎక్స్పర్ట్ అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ దేవుని వాక్యం ధ్యానించి విశ్వాసము ఉండే ఒప్పుకొని తీర్మానించి దేవుడు కోరిన చెప్తాం కదా, ఆ దేవుని గుణాదిశం చదివినాం కదా, గలతీ 5:22. ఆ మాది జీవించినప్పుడు సమస్తమును పరిపూర్ణులుగా జీవించేవారు. అలాంటి వారికి ఇది. యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అదిదా ఏమంటున్నారు?
ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అది ఆత్మ పొందిన, అందుకే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచింపును. ఏం చేయాలా? దేవుని వాక్యం ఉందా, ఇతలో ప్రార్థన శక్తి ఉందా, ఇతలో పవిత్రత ఉందా, పవిత్రమైన మాటలు ఉన్నాయా, పవిత్ర క్రియలు ఉన్నాయా, ఇది నిజంగానే ఇది సత్యబోధైనా, ఏ తండ్రిని కుమారుని కలిగి ఉన్నాడా అని ఏం చేయాలా? వివేచిస్తాడంట. అదిదా ఆత్మ. దేవుని నీళ్ళు ఆత్మ ఇచ్చినప్పుడు అది పరిశోధించాలా. ఎంత గొప్ప విషయం చూసారా? అదే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచింపును గాని అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. ఎవరు ఆయన అర్థం చేసుకోరు. ఆత్మ ఒక్కటే. యేసుప్రభుని ఎవరు అర్థం చేసుకున్నారా? ఇక్కడ ఇజ్రాయేల్ అర్థం చేసుకున్నారా? ఎందుకు? అతను వచ్చి మొట్టమొదటిగా దేవుని పరలోక ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు ఆయన. వాళ్ళు ఎలా కనపడింది అంతా? ఏందో వాళ్ళ మతానికి వాళ్ళు బోధించే బోధకి విరుద్ధంగా ఉందని ఆయన తిరగబడ్డారు. అలాగే ఈరోజు కూడా సత్యవంతులు మనము సత్యం గురించి మాట్లాడితే వాళ్ళందరికీ ఉండే వాళ్ళకి ఎరగని వారు కాబట్టి వాళ్ళకి ఏం చేయదు, అది వేరే కనపడతాయి. చూడండి, లేదా ఒకవేళ వాళ్ళ పేరు ప్రఖ్యాతి కోసం ఒకరు ఏం చేయకపోతే మనసునే గట్టిపరుచుకుంటారు. చూడండి, అట్లా మనం ఏం చేయాలా? వివేచించాలా. ఇది ఆత్మ కలిగి ఉన్నది, ఇది ఏ ఆత్మ ఉంది. వివేచించకపోతే అందుకే ఒక సందర్భంలో యేసుప్రభులు వారు పేదను చూసి ఏమంటాడు? నువ్వు మనుషుల సంగతిని ఆలోచించావు కానీ దేవుడి సంగతిని ఏం చేయలేదు, నువ్వు గ్రహింపకుండా ఉండవు, వెనకపో సాతాను అన్నాడు. మధ్య సువార్త ఉంది కదా, గో బ్యాక్ సాటిన్ అంటే. ఎందుకంటారు? నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? మనుషుల గురించి. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న సంతోషము సమాధానం ప్రభు ఉండాలా, ప్రభు నాకు తోడు ఉండాలా, ప్రభు నన్ను నడపాలంటే ప్రభు కాలం టైం అయిపోయింది. ఆయన ఏం చేయబడాలి? ఇంకా ఎత్తపడాలి, పరలోకం చేరుకోవాలి. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ వచ్చిన కార్యం కంప్లీట్ అయిపోయింది. ఆయన ఇతను వద్దు, శరీరంతో నాకు ఉండు అంటాడు ప్రభు. శరీరంతో ఉండేదానికంటే ఆత్మ ఉండడు ఇంకెంతో గొప్ప విషయాన్ని ఏం చేయకపోతారు ఆయన పోయే చెప్తాడు. నేను వెళ్ళుట మీకే మంచిది. ఎందుకు? ఆదరణకర్త అయిన ఆత్మను ఏం చేస్తాను నీ కొరకు ఇంకా శ్రేష్టమైన విషయాన్ని పంపాలని ఆయన ఆలోచిస్తే ఇతనేం ఆలోచిస్తాడా? వద్దు ప్రభా, నీకు మరణించే దూరం అవుట్ కాక నేను ఉన్నాను, నీకు తోడు ఉంటాను, నీకు ఆవకూడదు అంటాడు. వెంటనే ప్రభు చక్కగా అంటాడు. ఇది ఎలాంటి తలంపది? ఆలోచన ఎలాంటిదే? మనుష్యుని తలంపది. అందుకే గో బ్యాక్ అన్నాడు. నేను వెంబడిపో, నువ్వు మనిషి సంగతి ఆలోచిస్తున్నావు, దేవుడి సంగతిని ఏం చేయకుండా ఉన్నావు, తలంచలేకుండా ఉన్నావు. అప్పుడు నేను కూడా ఈరోజు అంతే. ఈరోజు కొంచెంకాలం సుఖం కొరకు, సంతోషం కొరకు, కొంచెంకాలం అల్ప స్వల్ప భోగం కొరకు ఏం చేస్తున్నాము? దేవుని సంగతి తలంచకుండా గ్రహించకుండా ఉన్నారు చాలా మంది. మనం ఆలోచించాలా, తీర్మానించుకోవాలా. ఒకవేళ అలాంటివి ఉంటే, ఆ సంఘంలో అలాంటి పరిస్థితి ఉంది, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడు. చూడండి, చివరి వచనము 16 చూస్తాము. ఏముంది? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. అదిదా, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. ఎంత గొప్ప చూసారా? ఈ వాక్యము 2 చోట్ల యెషయా ప్రవక్త కూడా మాట్లాడి ఉన్నారు. అక్కడి నుంచి ఎత్తుకున్నారేమో చూస్తాం. యెషయా 40:13 చూసినప్పుడు కూడా, యెషయా గ్రంథము 40:13 అయితే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? చూసారా? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? అదిదా ఏమంట? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఇదే మాట ఉండేది. ఎవరిని యొద్ద ఆలోచన అడిగాను? ఎవరిని? ఆయన ఏం చేయలేదు. ఆయన పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణమైన మహాపరిశుద్ధమైన వ్యక్తి. సమస్త కార్యము ఆయన సింహాసనం ఎలా ఉంది? నీతి న్యాయంతో ఆధారంగా ఆయన అన్ని నీతి జరిగి ఆయన 100%. అబ్బా, ప్రభు అయిన మన కోసం జాలి జయపడ్డారు, మన కోసం చనిపోయారు ఆయన.
ఆయన దేవుణ్ణి ఎదుట 100% నీతి. అయితే ప్రభు ఈయన కూడా మనసు ఇచ్చారనుకోండి, తండ్రియే. చూడండి ఎంత బాగుంది. అలాగే రోమా 11:34 కూడా ఈ వాక్యం ఉంది, రిపీట్ అయింది మళ్ళీ ఇంకొకసారి కూడా. రోమా 11:34. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఏమంట? ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఎంత బాగుంది కదా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న కార్యం చాలా గొప్ప విషయం, ఉన్నతమైన విషయం, చాలా ఉన్నతమైనది. లోకం మనుషులు, జన్ను స్వభావమైన మనుషులు దేవుని దిట్టమును కానీ, ఆలోచనలు కానీ, దేవుని కార్యములు కానీ, ఆ రీతిగానే క్రైస్తవుల ఒక ఆలోచన కానీ, క్రైస్తవుల ఒక కార్యములు కానీ ఏది కూడా ఎరగనవ్వదు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట, దేవుని మీద విశ్వాసము ఉంటేనే ఇవంతా గ్రహించుకొని అవుతుంది. ఏమి ఉండాలా? దేవుని యొక్క ఫస్ట్ కృప, దేవుని కృప ఉండాలా, దేవుని మాట ఉండాలా, దేవుని యొక్క ఆత్మ ఉండాలా, తర్వాత దేవుని పైన విశ్వాసం ఉండాలా. ఇదంతా ఉంటేనే దేవుని కార్యాన్ని గ్రహించుకొని అవుతుంది. అది మనకు ఒక్కొక్కటి ఇస్తారు, ఒక్కొక్క స్టేజ్కి ఇస్తారు. ఒకేసారి 10th క్లాస్ రాని అవుతుందా? ఫస్ట్ ఏమో వల్ల విశ్వాసం ఉంచాలా, ఒప్పుకోవాలా, ఒప్పుకునే ఏం చేయాలి, దాని ద్వారా జ్ఞానస్థానం పొందుకోవాలా. పొందుకున్న ద్వారా ఏమైపడింది, మనము ఆత్మ దేవుని జ్ఞానంతో ఆత్మతో నింపబడతాం. తర్వాత రక్షణ గురించి మనకి దేవుడు ఏం చేస్తారు, ఎప్పుడైతే జ్ఞానం అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు. తర్వాత మన సత్యం ఏం చేస్తామా, ఎరుగుతాం. అదే చెప్తున్నాడు. అలాగే అందువల్ల ఇక్కడ చూసినప్పుడు మాకైతే క్రీస్తుని ఏమంటే ఏం కలిగి ఉన్నారంట, క్రీస్తుని మనసు కలిగిన వారమని ఎందుకు చెప్తారంటే, క్రీస్తుకి ఎలాంటి మనసు ఉండింది? ఇప్పుడు తండ్రి ఒక మనసు, క్రీస్తు ఒక మనసు ఒకటే. అర్థమైందా? ఎందుకు? అందరూ రక్షణ పొందవాళ్ళని తండ్రి ఏం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు, ఆశపడుతున్నాడు. కుమారుడు ఏం చేశాడు? ఆ కార్యాన్ని క్రియ ద్వారా సఫలం చేసేసాడు. అప్పుడు తండ్రి చిత్తాన్ని కుమారుడు కలిగి ఉన్నారు పరిపూర్ణంగా. ఇప్పుడు మనం లేకపోతే తండ్రి చిత్తాన్ని ప్రభు అక్కడ ఎరిగి ఆయన అన్నాడు, నేను వెళ్తాను తండ్రి అని. ఏం చేశారు? వేడుకున్నాడు ఆయన. అప్పుడు తండ్రి చిత్తాన్ని ప్రభు ఎరిగాడు. అప్పుడు ప్రభు చిత్తాన్ని అపోస్తలుగా ఏం చేశారు? తెలియపరిచారు. తండ్రి చిత్తాన్ని ఎవరు చేసి ముగించారు? కుమారుడు చేసి ముగించాడు. అప్పుడు ప్రభు చిత్తాన్ని ఎవరు చేసి ముగించారు? అపోస్తలులు చేసి ముగించారు. ఇప్పుడు లాస్ట్ లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అది చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. మనకైతే క్రీస్తుని ఒక మనసు కలిగి, క్రీస్తు మనసు తండ్రి మనసు ఒకటే. అయితే ఆ ప్రకారం దేవుడు చిత్తాన్ని ప్రభు పరిపూర్ణంగా నెరవేర్చాడు, ఆయన ఒక ఆలోచన ఎరిగి. అలాగే అపోస్తలులు ఆయనకి ఇచ్చిన వాక్య ప్రకారం వాళ్ళు కూడా ప్రభు మనసుని ఎరిగి ప్రభుని సంతోషపెట్టి ప్రభు చెప్పిన ప్రకారం తన క్రియలు కొనసాగించి ముగించారు. అపోస్తలులు అలాగే చేసేశారు. అప్పుడు ప్రభు చేశారు, తండ్రి చేశారు. అందుకే అంటాడు, ఇది చేసి గ్రహించినారు కాబట్టి అపోస్తలుడు పౌలు అంటారు, మాకు ప్రభు మనసు ఉంది అంటారు. ఏముండు అంటారు? మాకైతే మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారము. కరెక్ట్గా అప్పుడు నువ్వు నేను కలగలేదా? అందుకంటే ఆ సంఘంలో అలాంటి పరిస్థితి. అప్పుడు మీకు ఏం మనసు కలిగి ఉన్నారప్ప మీరు ఒక్కొక్క నేను ఆటి వారము, ఈయన వారము, అపోల్ల వాడిని, కేఫ వాడినని, క్రీస్తు వాడినని ఎవరు వారు చెప్తున్నారు కదా. మీరు ఏం మనసు కలిగి ఉన్నారు? క్రీస్తు ఏమన్నా విభజింపబడి ఉన్నాడా? ఎంత చక్కగా మాట్లాడుతూ చూడండి. ఆయన మాట్లాడే మాట నిజంగానే. అప్పుడు క్రీస్తు మనసు అంటే అప్పగించే తాను క్రీస్తు ఎలా సమర్పణ చేశారు, ఈయన కూడా అలాగే సమర్పణ చేశారు. నా జీవము దేవుని కొరకే అని, దేవుని చిత్తం కొరకే, దేవుని అందుకే శిలు నేను యేసుక్రీస్తు ఏం చేసి ఉన్నా అంటారు, ఆయన ధరించి ఉన్నాను అంటారు ఆయన. చూసారా? అందుకే చూస్తాం చూడండి. యోహాను సువార్త 15:15 చూసినప్పుడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు స్నేహితుడిని పిలిచాడు ఆయన? ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. అంతే. వాళ్ళ శిష్యులుగానే ఉన్నారు, శిష్యులుగానే జీవిస్తున్నారు. అయితే ఏం చేశారు ప్రభులు వారు?
వాళ్ళని అది ఎంతగా ప్రేమించి తనతో ఉండాలని ఆశపడ్డాడు. తనతో ఉండాలంటే ఎలా ఉండాలా? తన స్థానాన్ని పొందుకోవాలి వాళ్ళు. తన స్నేహితులుగా స్నేహితులుగా ఉండాలంటే తన స్థానం, తన స్థితిని వాళ్ళకి ఏం చేసేయాల? కలిగి ఉండాలా. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నా స్థితి, నా పూర్వం, నా పుట్టుక ఏమి అని సమస్తం మరణం ఏం చేయాలి వాళ్ళకి తెలుసు. అదే అవును. అందుకే వేడుకుంటారు ఆయన ఏమని 17 చూసినప్పుడు చదవద్దు. తండ్రి నీవు నన్ను పంపి ఉన్నావని వీరేం చేశారు? గ్రహించారు, ఒప్పుకున్నారు, అంగీకరించారు, విశ్వసించారు అని చెప్తున్నారు. అదిదా అందుకంటారు మీరు ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ చదవండి ఈ వాక్యము. యోహాను 15:10 ఏముంది? 15. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దాసుడు యజమాని చేసేది ఎవరు ఎరగరు, అది మర్మం ఉంటుంది. అయితే ప్రభు అన్ని చేసిందంతా వీళ్ళకి ఏం చేసేసారు? తెలియపరిచారు. అందుకని మీరు ఇప్పుడు దాసుడు కాదు, ఏం మీరు స్నేహితులు, ఫ్రెండ్స్ అయిపోయినారు. అలాగే నువ్వు నేను కూడా తండ్రి చేయబోయే కుమారుని ద్వారా చేయబోయే కార్యం అంతా మనకి ఏం చేశారు? బయలుపరిచారు. మనం ఏమై ఉన్నాం ఇప్పుడు? క్రీస్తుకి ఇప్పుడు స్నేహితులై ఉన్నాము. చూసాం ఎంత గొప్ప. మొన్న చూసాము ఎలాగే చూసినప్పుడు కొలసి 1:9-10 చూసినప్పుడు కూడా, కొలసి రాసిన పత్రిక 1:9-10 వచనాలు. అందుచేత ఈ సంగతి వినున్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. చూసారా? అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలా. ఎరిగిన వారే పరిపూర్ణ దేవుని చిత్తాన్ని ఏం చేసిన వారమై, ఎరిగిన వారమై. అది దేవుడు ఇచ్చింది మనకి. అప్పుడు ప్రభు మనసు ఏమంటారు ఇక్కడ? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనసులో ఏముంది? లోక రక్షణ ఉంది, సంఘ రక్షణ ఉంది కదా. అందరిని రక్షించేదే ప్రభు మనసులో ఉంది. ఇక్కడ భూమిలో ఏముంది? నా శిష్యులు ఎక్కడ? అయ్యో వాళ్ళు తప్పిపోకూడదు, వాళ్ళు రక్షించాలా, వాళ్ళు దేవుని పని చేయాలా, వాళ్ళ ఆత్మ ఇవ్వాలా, వాళ్ళు అభిషేకించాలా. అదిదా ప్రభు మనసు. అదిదా ఇక చెప్తున్నాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రభు మనసు ఏమున్నది? ప్రభు మనసులో ఏమున్నది? నా మనసులో ఏముంది? ఈరోజు ఆయన అంత తెలిపినాడే. వాళ్ళ మనసులో అదే ఉంది కాబట్టి వాళ్ళు అంటారు, వచ్చి ప్రధాన యాజకులు అడిచి కొట్టితే కూడా మీరు ఇంకా ప్రసంగించకూడదు అంటే ఏమంటారు? మీ మాటకి లోపడేదా? దేవుని మాటకి లోపడేదా? మీరే చెప్పుడు అంటారు. ఎంత గొప్ప జ్ఞానం చూసారా? అన్నీ ఏమి అర్థమో? మేము ప్రభుత్వం ఒప్పుకునే దాన్ని ఏం చేయలేమేమో, విడిచిపెట్టమో. అదిదా ఇది కూడా అలా చెప్తున్నారు ఇక్కడ కూడా. ఏమంట? మేము ఆయన 10వ వచనం బట్టి చదువు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఏమంట? ప్రతి సత్కార్యములో సఫలు. అప్పుడు ఏమంట? మంచి కార్యం మొత్తం చేయాలంట, పరిపూర్ణంగా చేసి ముగించాలంట. సఫలు అంటే కంప్లీట్ చేయాల. కంప్లీట్ అవుట్ చేయటం దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఏమండి? ఏ విషయంలో అభివృద్ధి పొందుతున్నామంటే మనము దేవుని విషయం జ్ఞానంలో. వాళ్ళు అదే చెప్తున్నారు అక్కడ. ఆ సంఘంలో దేవుని విషయం జ్ఞానం ఏమైపోయింది? పడిపోయినారు. లోక విషయం జ్ఞానము, లోక విషయం క్రోధం, విరోధం, వైరాగ్యం వచ్చేసింది. అదే అంటున్నారు, మీరు దేవుని విషయం జ్ఞానము ఏం చేయాలి? అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. అంటే ఏం పెట్టున్నారు వాళ్ళు? అప్పుడు ప్రభువుని దుఃఖపరుస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాను? ప్రభువుని సంతోషపెట్టండి, మీరు దుఃఖపరచపాకండి. అది మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఎఫెసీ 3:18-19 లాస్ట్ వచనము. ఎఫెసీ 3వ అధ్యాయము 18-19 వచనాలు.
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చూడండి, అప్పుడు ఇదిదా మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు అంటే ఏం మనసు ఉంది అడా? క్రీస్తు మనసులో ఏముంది? క్రీస్తు మనసులో ఎంత గొప్ప ప్రణాళిక ఉంది. ఏముండాలంట? లాస్ట్ వచ్చిన 19 ఏం చెప్పింది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. క్రీస్తు ప్రేమ ఎలా ప్రేమించారు మనల్ని? మన యోగ్యులమా? మన పాత్రులమా? మనం దానికి తగిన వారమ్మా? తగిన వారమ్మా? దేవుడు ఉన్నాడా? మనకు రక్షకుడు ఉన్నాడా? మధ్యవర్తి ఎవరు ఉన్నారు? దేవుడే లేని వారు మనము. అలాంటి మనల్ని పిలిచి నేను ఉన్నానని ఆయన వాక్కును పంపి, ఆయన ఆత్మను పంపి, ఆయన సమస్త కృపావరము నింపి, ఆయన తెలుసుకొని ఆయన పిల్లలుగా జీవించమని అధికారం ఇస్తే మన మనసులో ఏముంది? ఆయన అంటాడు చూడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము, ప్రభు మనసును ఎరిగి ఆయనకి బోధింపబడిన ఎవరు క్రీస్తు మనసుకి ఎరుగుతారో వాళ్ళే. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పగా ప్రభు తండ్రి యేసు ప్రభు మా తండ్రి మనసు ఎరిగి ఆయన సాక్రిఫైస్ చేశారు కదా, అలాగే నువ్వు నేను కూడా. అవి ఏముంది? క్రీస్తు ఏమంటారు లాస్ట్ వచ్చినము 19 అదే 3 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అది అన్నిటికీ మించిన ప్రేమ ఏ ప్రేమ? మన కొరకు ప్రాణం పెట్టిందే ఆ ప్రేమ, దేవుడి ప్రేమ. అది దేవుడు క్రీస్తునిచ్చారు, ఆయన్ని పంపిన ఈయన పరిపూర్ణంగా అందుకే చెప్పి, నేను కాదు తండ్రి నన్ను చేయమని చేసినట్టు ఆయన, నా స్వయముగా ఏమి చేయలేదు అంటే తండ్రి ఏం చేయమన్నాడు? ప్రాణం పెట్టుపో, వాళ్ళ కొరకు అనేకల కొరకు ప్రాణం పెట్టు అని పెట్టేసినాడు ఆయన. ఆ ప్రేమగా చెప్పినాడు. అన్నిటికీ మించిన క్రీస్తు ప్రేమను ఏం చేయండి మీరు? తెలుసుకొనుటకు శక్తి కలగారు కాబట్టి ఏ ప్రేమ వద్దు. మన కొరకు ప్రాణం పెట్టిందే ఆ ప్రేమను, రక్షించిందే ఆ ప్రేమను, అది మనకు కావాల. కావున ప్రియమైన సహోదరి, మన ఇంతవరకు కూడా దాదాపు 2 అధ్యాయము చూస్తున్నాము. దేవుని చిత్తం అయితే మరొక వారంలో 3 అధ్యాయంలో మనం ప్రారంభించుకుందాం. ఇంతవరకు ఓపెన్ విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.